హిందువులకు ఆరాధ్య దైవం గణేష్ ఉత్సవాలలో కాలుష్య రహిత బెల్లం వినాయకుడిని ఏర్పాటు చేసినట్టు లంబోదర చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మొల్లి శ్రీనివాస్ తెలిపారు. గాజువాక డిపో నక్కవానిపాలెం వద్ద రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి 20 టన్నుల బెల్లంతో బెల్లం వినాయకుడిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు గోవర్ధన్ అన్నారు. కళాకారులు బెల్లం వినాయకుడిని తయారు చేయడానికి 2 నెలలు టైం పట్టిందన్నారు. 21 రోజుల తర్వాత బొమ్మ అనువు సందర్భంగా బెల్లం తయారీతో చేసినటువంటి వినాయకుడి నుంచి తీసిన బెల్లాన్ని ప్రసాదం సుమారుగా 1,00,000 మందికి వరకు ఉచితంగా పంచిపెట్టనున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు తరలివచ్చి దేవుని దర్శించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నాగరాజు, శ్రవణ్, ప్రసాద్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ వినాయకుడిని మేము 27th అన్నసంతర్పణ తరపున భారీగా పెడుతున్నామండి. తర్వాత 28th నిమజ్జనం ప్రజల్లోకి ఈ బెల్లాన్ని చేర్చాలని మా కోరిక. అందరికీ నమస్కారం అండి. గాజువాకలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం అండి మేము బెల్లం వినాయకుడు అని పెట్టడం. అంటే బెల్లం వినాయకుడు అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టామంటే వినాయకుడికి ప్రత్యేకత అయిన బెల్లాన్ని నైవేద్యంగా పెడతారండి. అలాంటి బెల్లాన్ని మనం డైరెక్ట్గా వినాయకుడినే తయారు చేయించాం. ఎందుకంటే ఎక్కువ ఫ్రెండ్లీగా అంటే పెద్ద వినాయకులు చిన్న వినాయకుల్ని పెడుతుంటారు. తీసుకెళ్ళి నిమజ్జనం టైంలో ఆ నిమజ్జనం జరిగేటప్పుడు గంగాజలం అంతా కలుషితమైపోతుందని చెప్పి మేము అలాంటివి జరగకూడదు, అంటే ఎక్కువ ఫ్రెండ్లీ మన దగ్గర నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి ఇలా స్టార్ట్ చేసామండి. అది కూడా ఈ బెల్లాన్ని 21 days పూజలు జరిగిన తర్వాత ఈ బెల్లాన్ని ఉచితంగా 1,00,000 మంది పైగా మేము ప్రజల్లోకి చేర్చాలని మా కోరిక. చేయడానికి 2 నెలలు పట్టిందండి. ఆ కళాకారులు ఏమో అనకాపల్లి దగ్గర నుంచి వచ్చారు. ఇది రాజస్థాన్ నుంచి తెప్పించామండి బెల్లం మొత్తం కూడా.